ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నందు ప్రియమైన వారలారా, జిఎం చర్చ్ మినిస్ట్రీస్కి స్వాగతం. ఈ మినిస్ట్రీస్ ద్వారా అనేకులు దీవించబడుతున్నారు. ఈ ఛానల్ ద్వారా దేవుని సత్యవాక్యం పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అభిషేకించబడిన దైవజనులైన టిఆర్ రతీష్ గారు మరియు సిస్టర్ దేవి రతీష్ గారులచే అందించబడును. ఆదివారం ఆరాధన జరుగు స్థలం జిఎం చర్చ్, పిల్లర్ నంబర్ 95, మేడిపల్లి మెయిన్ రోడ్, హైదరాబాద్. సమయం ఉదయం 10 గంటలకు జరుగును. మరియు ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్పే ద్వారా లేదా స్క్రీన్పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రుల నాపితివి. యెహోవా నీ నామము. సింహాల బోనైనను సంతోషముగా వెళ్ళిరి. సింహాల బోనైనను సంతోషముగా వెళ్ళిరి. ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము. ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము. యెహోవా నీ నామము. చెరసాలను వేసిన సంకెళ్ళు బిగించి, చెరసాలను వేసిన సంకెళ్ళు బిగించి, సంఘము ప్రార్థించగా సంకెళ్ళు విడిపోయి. సంఘము ప్రార్థించగా సంకెళ్ళు విడిపోయి. యెహోవా నీ నామము. నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా. నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా. అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి. అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి.
యెహోవా నీ నామం మానవుల రక్షణ కొరకై నీ ప్రియ కుమారుని మానవుల రక్షణ కొరకై నీ ప్రియ కుమారుని లోకమునకు పంపగా ప్రకటించే నీ వాక్యము లోకమునకు పంపగా ప్రకటించే నీ వాక్యము యెహోవా నీ నామము ఎంతో బలమైనది ఎంతో బలమైనది ఎంతో బలమైనది పరిశుద్ధాత్ముడా అభిషేకించుమయా పరిశుద్ధాత్ముడా అభిషేకించుమయా ఆత్మబలం నాకవశ్యము అని ప్రభువా నీవే తెలిపితివి ఆత్మబలం నాకవశ్యము అని ప్రభువా నీవే తెలిపితివి నింపుమయా నింపుమయా ఆత్మతో నింపుమయా 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 మము ఆత్మతో నింపుమయా పరిశుద్ధాత్ముడా అభిషేకించుమయా ఆరంభ దినములలో వలెను అద్భుతము నీనాడు జరుగుటకు ఆరంభ దినములలో వలెను అద్భుతము నీనాడు జరుగుటకు ఆది సంగములో వలెనే ఆత్మతో నింపుమయా ఆది సంగములో వలెనే ఆత్మతో నింపుమయా 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 ఆత్మతో నింపుమయా 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 మము ఆత్మతో నింపుమయా పరిశుద్ధాత్ముడా అభిషేకించుమయా లోకేచ్ఛల నుండి పారిపోవుటకు సాతాను శక్తిని జయించుటకు లోకేచ్ఛల నుండి పారిపోవుటకు సాతాను శక్తిని జయించుటకు ధైర్యముతో సేవ చేయుటకు అభిషేకించుమయా ధైర్యముతో సేవ చేయుటకు అభిషేకించుమయా నింపుమయా నింపుమయా ఆత్మతో నింపుమయా 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 మము ఆత్మతో నింపుమయా పరిశుద్ధాత్ముడా అభిషేకించుమయా పరిశుద్ధాత్ముడా అభిషేకించుమయా యెహోవా ఈరే యెహోవా ఈరే సమకూర్చువారు మీరే మాకు సమకూర్చువారు మీరే మాకు సమకూర్చువారు మీరే యెహోవా ఈరే యెహోవా ఈరే సమకూర్చువారు మీరే మాకు సమకూర్చువారు మీరే మాకు సమకూర్చువారు మీరే హల్లెలూయా హల్లెలూయా నీకే ఆరాధన
హల్లెలూయా హల్లెలూయా నీకే ఆరాధన, సమకూర్చు వారికి ఆరాధన, మాకు సమకూర్చు వారికి ఆరాధన. యెహోవా ఈరే, యెహోవా ఈరే, సమకూర్చువారు మీరే, మాకు సమకూర్చువారు మీరే, మాకు సమకూర్చువారు మీరే. ముదిమి వయసులో గర్భము తెరిచితివే, బహుమానంబునే తిరిగి బలిగా కోరితివే. ముదిమి వయసులో గర్భము తెరిచితివే, బహుమానంబునే తిరిగి బలిగా కోరితివే. అబ్రహామును సమకూర్చి నా యెహోవా ఈరే, అబ్రహామును సమకూర్చిన యెహోవా ఈరే, సమకూర్చు వారికి ఆరాధన, మాకు సమకూర్చు వారికి ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా నీకే ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా నీకే ఆరాధన, సమకూర్చు వారికి ఆరాధన, మాకు సమకూర్చు వారికి ఆరాధన. యెహోవా ఈరే, యెహోవా ఈరే, సమకూర్చువారు మీరే, మాకు సమకూర్చువారు మీరే, మాకు సమకూర్చువారు మీరే. ధనము పోయినా, ఘనత పోయినా, బలము పోయినా, కన్న బిడ్డలు లేకున్నా, ధనము పోయినా, ఘనత పోయినా, బలము పోయినా, కన్న బిడ్డలు లేకున్నా, యోబుకు సమకూర్చినా యెహోవా ఈరే, యోబుకు సమకూర్చిన యెహోవా ఈరే, సమకూర్చు వారికి ఆరాధన, మాకు సమకూర్చు వారికి ఆరాధన. యెహోవా ఈరే, యెహోవా ఈరే, సమకూర్చువారు మీరే, మాకు సమకూర్చువారు మీరే, మాకు సమకూర్చువారు మీరే. హల్లెలూయా హల్లెలూయా నీకే ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా నీకే ఆరాధన, సమకూర్చు వారికి ఆరాధన, మాకు సమకూర్చు వారికి ఆరాధన, సమకూర్చు వారికి ఆరాధన, మాకు సమకూర్చు వారికి ఆరాధన. యెహోవా ఈరే, యెహోవా ఈరే, సమకూర్చువారు మీరే, మాకు సమకూర్చువారు మీరే, మాకు సమకూర్చువారు మీరే. చక్కగా ప్రార్థన చేయడానికి, చక్కని పాటలు పాడి ప్రభువును ఆరాధన చేయడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు. ప్రియులారా, మనం పరిశుద్ధ గ్రంథం ధ్యానిస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం దయచేనాక ప్రియులారా, ఒక వాక్యం మనం ప్రారంభంగా మనం చదువుదాం. మొదటి తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం. ప్రియులారా, మనం ఒకసారి మనం చదువుదామా? మొదటి తిమోతి 6వ అధ్యాయము 9వ వచనం. ప్రియులారా, మనం చూసినట్లయితే,
చదువుతాం. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములోను హానికరములునైన అనేక దురాశలలోను పడుదురు. అట్టి మనుషులను నష్టంలోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొనిరి. ఎస్, కాబట్టి ప్రియులారా, దేవునికి స్తోత్రం. దేవుని పిలుపు పొందిన మీకు అందరికీ ప్రత్యేక వందనాలు. ఇప్పుడు జీవం గల దేవుడు ప్రియులారా మనల్ని పిలిచామన్నమాట. సువార్త ద్వారా దేవుడు పిలిచాం. కాబట్టి మనం పరలోక పిలుపు పొందిన వారం అనమాట. ఇప్పుడు దేవుని యొక్క పిలుపు ప్రాముఖ్యమైన ఉద్దేశం పరలోక పిలుపు అంటే మన జీవం గల దేవునితో నిత్యం ఉండడం. అంటే పరలోకములో అంటే మన భూమిలో మన దేవునితో ఉన్న సహవాసం మనం ప్రారంభించబడాము అన్నప్పుడు కూడా ప్రాముఖ్యమైన ఉద్దేశం యేసుక్రీస్తు రాకడలో ప్రియుల మన ఎత్తబడిన గుంబెలో ఉండాలి. నిత్యం రాజ్యములో, శాశ్వతమైన రాజ్యములో యుగ యుగాలు నిత్యం అనమాట. అంటే ఎందు లేదనమాట. యుగ యుగాలు నిత్యం ప్రియుల సజీవుడైన ప్రభువైన యేసుక్రీస్తుతో పరిశుద్ధులైన ప్రేమ కలిగిన కరుణ కలిగిన దయగలిగిన ఆ దేవునితో కలిసి మనం ఉండడానికి కొరకు దేవుడు ప్రియుల సువార్త ద్వారా దేవుడు మనల్ని పిలిచామన్నమాట. కాబట్టి పరలోక ప్రతిష్ఠత దేవుడు మనకు అనుగ్రహించినాక ఈ భూమిలో మనం బ్రతికినప్పుడు ఇటర్నిటీ కూర్చున్న ప్రతిష్ఠత, లేదంటే పరలోకం కూర్చున్న ప్రతిష్ఠత కలిగిన వారుగా మనం బ్రతకాలి అన్నమాట. కొందరు అలాగే బ్రతుకుతున్నారు, కొందరు ఈ భూ సంబంధమైన విషయాలు లేదంటే మరణించినప్పుడు దాకే మంచి ఉండాలి అంతే, తర్వాత విషయాలు తెలియకుండా మామూలుగా బ్రతుకుతున్న వారు ఉన్నారు. అంటే మరణం దాకా లేదంటే నేను బ్రతికినంతకాలం నేను మంచిగా ఉండాలి, తర్వాత ఉన్న విషయాలు వారికి ఎక్కువ తెలియలేని వ్యక్తులు చాలా మంది ఉండవచ్చు. ఇప్పుడు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మన దేవుని బిడ్డలుగా మనం ఈ భూమిలో బ్రతకాలి. బ్రతికినంత కాలం మనం ఎటర్నిటీ లేదంటే పరలోక కూర్చున్న ఒక ప్రతిష్ట పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించినాక అప్పుడు మనం లోక ఆశల నుండి బయటపడతాయి అన్నమాట. ఇప్పుడు దేవుని బిడ్డలుగా ప్రియుల పిలుపునకు తగినట్టు మనం బ్రతకాలని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి మనుషుల ఒక సర్టిఫికేట్ కంటే లేదంటే మనుషుల ఒక మెప్పు కంటే దేవుని ఒక మెప్పు ప్రియులారా మనం కోరుకోవాలి అనమాట. దేవుని బిడ్డలుగా దేవుని పిలుపు పొందిన మనం దేవుని నుండి బల నమ్మకమైన మంచి దాసురాలని పిలుపుకు తగినట్టు మనం బ్రతకాలి. చాలాసారి మనం మనుషుల ఒక మెప్పు కొరకు కొన్ని విషయాలు మనం చేస్తారేమో, కానీ ప్రియులు దానికంటే మనం దేవుని మెప్పు ప్రియులను మనం కోరుకోవాలన్నమాట. దేవునికి స్తోత్రం. అలాగే బ్రతికినట్టు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం దయచేయనాక అంటే దానికి అర్థం ప్రియులారా మనుషులు అంటే బైబిల్ కింద మనకు నేర్పిస్తుంది దేవుని ఎదుట గాని మనుషులు ఎదుట గాని మంచి మనసాక్షి అంటే సాక్ష్యం కాపాడుకోవాలి అనమాట. సాక్ష్యం కాపాడుకొని ప్రియులారా మనం బ్రతకాలి. సరే, మనం చదివిన వాక్యం ప్రియులారా మనం చూసినట్లయితే ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొని. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూసినట్లయితే డబ్బు మనకు అవసరం, ధనం మనకు అవసరం, కానీ డబ్బు పిచ్చి ఉండవద్దు అనమాట. అంటే డబ్బు కొందరు ఉన్నారు డబ్బు డబ్బు డబ్బు. కాబట్టి ప్రియుల దేవుని కంటే దేన్ని మనం ప్రేమించవద్దు, ప్రత్యేకంగా డబ్బు కూడా. అంటే మన హృదయంలో ధనాపేక్ష వద్దనమాట. ఒకవేళ ధనాపేక్ష ఎక్కువ ఉంటే ఏమవుతుంది, అది విగ్రహారాధన అంటే బొమ్మను ఆరాధన చేసినట్టు మన హృదయంలో మార్చబడుతుంది అనమాట. కాబట్టి ధనబంధులగుటకు అపేక్షించు వారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశలను పడదురు అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. చాలా మంది ఎలాగ పడినట్టు కూడా ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా దేవుడు మనల్ని డబ్బు పిచ్చి నుండి లేదా ధనాపేక్ష నుండి దేవుడు విడిపిస్తాడు అనమాట. లేదు, ధనాపేక్ష నుండి దేవుడు విడిపిస్తాడు. ధనాపేక్ష ప్రమాదం అనమాట. కాబట్టి దేవుడు ప్రియుల పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తాడు. దేవుడు మనకు ఇచ్చిన డబ్బు లేదా ఆస్తి అది ఎలాగ మనం వాడుకోవాలని తప్పకుండా మన జీవం గల దేవునితో సమయం గడిపినప్పుడు దేవుడు నేర్పిస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తాడు. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. 2 కొరింథీయులు 8:9 ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు సిలువలో మరణించాము. కాబట్టి దానిలో ఒక ఉద్దేశం కూడా మనం 2 కొరింథీయులు 8:9 మనం
ప్రియులా చూసినట్లయితే మనకు అర్థమవుతుంది. మనం ధనవంతులవుటకు యేసుక్రీస్తు మన దారిద్ర్యం సిలువలో మోసుకొని ప్రియులారా మరణించినట్టు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి దేవుని చెప్తాం ప్రియులారా మనం ధనవంతులుగా అవ్వడమే. కాబట్టి అది దేవుని యొక్క వాక్యానుసారంగా మనం ఉండాలి అనమాట. దేవుని స్వరం విని, పరిశుద్ధాత్మ స్వరం విని మనం బ్రతుకుతున్నప్పుడు ప్రియులారా మనం ఫైనాన్షియల్ ప్రాబ్లం నుండి లేదంటే దారిద్ర్యం నుండి కూడా దేవుడు ప్రియులారా మనల్ని బయటకు తీసుకుని వస్తాడు. లేదంటే అప్పులో ఉన్న వారిను అప్పు నుండి దేవుడు, జీవగల దేవుడు తప్పకుండా బయటకు తీసుకొని వస్తాడు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుండి దేవుడు ప్రియులారా జీవగల దేవుడు బయటకు తీసుకొని వచ్చే దేవుడు అనమాట. ఎందుకంటే దేవుడు కోరుతుంది. 2 కొరింథీయులు 8:9 స్పష్టంగా మనం చూడవచ్చు ప్రియులారా యేసుక్రీస్తు సిలువలో మరణించినప్పుడు చాలా విషయాలు ఉంది. దానిలో ఒక విషయం మనం ధనవంతులు అవ్వడకు యేసుక్రీస్తు సిలువలో ప్రియులారా మన దారిద్ర్యం మోసుకొని భరించుకొని మరణించి ప్రియులారా మనల్ని క్రీస్తునందు ధనవంతులుగా మార్చమని అర్థం చేసుకోవాలి. కాబట్టి క్రీస్తునందు మనం ధనవంతులు అనమాట. ఒకవేళ మీరు అది ఒప్పుకోలేదేమో, ఎందుకంటే మీరు ప్రాక్టికల్ గా మీ బ్యాంకులో కానీ లేదంటే మీ చేతుల్లో కానీ డబ్బు తక్కువ ఉండొచ్చు, మనీ తక్కువ ఉండొచ్చు, లేదంటే చాలా బీద స్థాయిలో మీరు కాబట్టి నేను ధనవంతురాలు కాదు అని మీరు చెప్తారేమో. బట్ ప్రియులారా మనం చూసినైతే లీగల్ గా యేసుక్రీస్తు సిలువలో మనం ధనవంతులు అవ్వడానికి దేవుడు ప్రాణం పెట్టామని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి కొందరు చెప్తారు 2 కొరింథీయులు 8 ఆ వాక్యం స్పిరిచువల్ విషయం గురించి అని కొందరు చెప్తారేమో. కాబట్టి మనం 2 కొరింథీయులు 8 మొదటి వచనం నుండి లేదంటే 9 చదువుతున్నప్పుడు దేని గురించి అది వ్రాయబడింది అని మనకు అర్థమవుతుంది. కాబట్టి మనం ఒక వాక్యం మాత్రం చూస్తున్నప్పుడు ప్రియులారా కొన్నిసారి మనం అర్థం కాదేమో. కాబట్టి అందుకొరకు బైబిల్ చదువుతున్నప్పుడు ఒక వాక్యం మనం తీసినప్పుడు దాని పైన ఏం రాయబడి ఉంది, దాని కింద ఏం రాయబడి ఉంది అని మనం చదువుతున్నప్పుడు ప్రియులారా మనకు ఆ బ్యాక్గ్రౌండ్ అర్థమైపోతుంది అనమాట. ఆ విషయం దేని గురించి మాట్లాడుతుంది అని మనకు స్పష్టంగా ప్రియులారా అర్థమవుతుంది అనమాట. కాబట్టి ప్రియులారా మనం ధనవంతులుగా ఉండడం తప్పు కాదు అని అర్థం చేసుకోవాలి. ధనవంతులు అవ్వడం తప్పు కాదు, లేదా దేవుడు అది కోరుతుంది అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. దేవుడు అది కోరుతుంది. ఎందుకంటే మనం ప్రత్యేకంగా మనం చూసాము బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. 2 కొరింథీయులు 8 ప్రియులారా 15 రాయబడింది. ఒకసారి మనం చదువుతామా? 2 కొరింథీయులు 8:15. సో ప్రస్తుతమందు మీ సమృద్ధి వారి అక్కరకును మరి ఒకప్పుడు వారి సమృద్ధి మీ అక్కరకును సహాయమై ఉండవలెనని ఇలాగ చెప్పుచున్నాను. ఆమేన్. చూడండి, సమృద్ధి లేదంటే మనం అవసరాలు తీర్చబడి కొద్దిగా మనకు మిగిలి వచ్చినప్పుడు ప్రియులారా అంటే దానికి మనం సమృద్ధి అని చెప్తాం. అంటే దేని కొరకు అంటే ప్రియులారా ఇద్దరు అక్కర్లు కూడా తీర్చడానికి కొరకు అనమాట. సమృద్ధి లేదు అంటే మన ఇద్దరులకు మనం సహాయం చేయలేదన్నమాట. ఇద్దరులకు మన హెల్ప్ఫుల్ ఉండలేదు. ఇప్పుడు దేవుడు కోరుతున్న విషయం ప్రతి దేవుని బిడ్డలు కూడా ఇద్దరులకు సహాయపడిన వారు ఉండాలి. కాబట్టి సహాయపడేవారు ఉండాలి అంటే మనకు సామర్థ్యం లేదు అంటే మనం చేయలేం. మన కోరే ఉండవచ్చు. అలానే వ్యక్తికు కొన్నిసారి మనం చూడవచ్చు 2 కళ్ళు అంటే గుడ్డెత్తనం కలిగిన వ్యక్తులు కొన్నిసారి మనం చూడవచ్చు. అంటే కొన్నిసారి వచ్చి మనతో అడుగుతారని నాకు కొద్దిగా సహాయం చేయమని. ఆ టైంలో మీ చేతులు లేదు అంటే మీరు సహాయం చేయలేదు. మీ కోరిక ఉండవచ్చు, ఆ వ్యక్తికి అవసరం కూడా ఉండవచ్చు, నిజంగా ఆయనకి అవసరం ఉండవచ్చు, మీకు సహాయం చేయాలని కోరిక ఉండవచ్చు, కానీ మీకు లేదు అంటే మీరు సహాయం చేయలేదన్నమాట. కాబట్టి ప్రియులారా మనం ఉన్నవారుగా ఉండాలని దేవుడు కోరుతుంది అనమాట. అందుకొరకు ఎందుకంటే మన భూమిలో బ్రతుకుతున్నప్పుడు దేవుని ప్రేమ యేసుక్రీస్తును గ్రహించిన మనం, యేసుక్రీస్తును కలిగిన మనం, దేవుని ప్రేమ గ్రహించిన మనం అలాంటి వారికి సహాయం చేసినప్పుడు వారు దేవుని ప్రేమ గ్రహించుకోవడానికి ప్రియులారా సహాయపడుతుంది. వారు ప్రియులారా నాశనం అవ్వకుండా వారు కూడా ప్రియులారా బలపరచబడి ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది అనమాట. కాబట్టి ప్రియులారా మనం ఈ వాక్యం నుండి మనం అర్థం చేసుకోవచ్చు ఈ సమృద్ధి దేని కొరకు అని ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. సమృద్ధి ప్రియులు దేని కొరకు అంటే మనం ఇద్దరులకు అనమాట. ఇద్దరులకు అంటే దేవుని రాజ్యం కొరకు వాడుకోవడానికి దేవజనురాలు విధురాలు అనాథలు కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనకు చూపిస్తున్న వారికి మనం మేలు చేయాలి. యేసుక్రీస్తు కూడా ప్రియులారా మనం చూస్తున్నాము
అపోస్తుల కార్యములు 10:38 రాయబడింది. మేలు చేసుకొని బ్రతకాలి అనమాట. కాబట్టి దేవుని బట్టలు మేలు చేసుకొని బ్రతకాలి అనమాట. కాబట్టి ప్రియులారా, మనం చూసినట్లయితే ధనవంతులుగా, ప్రియులారా, మనం క్రిస్తునందు మనం ధనవంతులుగా దేవుడు మార్చామన్నమాట. ఇప్పుడు ఇది మనం నమ్మాలి. ఒకవేళ మీ హృదయంలో ఇప్పుడు కూడా నేను ఒక బీద ఆమె, లేదంటే నేను బీదవాడు అని మన మనసులో ఉండవచ్చు. ఇక్కడ మనం బ్యాక్గ్రౌండ్ని బట్టి, పరిస్థితిని బట్టి. కానీ అది మనం మార్చాలి, వాక్యాన్ని బట్టి మార్చాలి. ఎందుకంటే మన తండ్రి ఇప్పుడు యేసుక్రీస్తు అనమాట. సువార్త మీరు రక్షణ పొందిన మన ఒక తండ్రి జీవంగా దేవుడు అనమాట, ఐశ్వర్యపూర్ణుడు అనమాట. కాబట్టి మన క్రిస్తులో ఉన్న కాబట్టి నేను ధనవంతుడు, నా తండ్రి ధనవంతుడు కాబట్టి బైబిల్లో రాయబడి ఉంది. తండ్రికి ఉన్న దానికి పిల్లలు దానికి వారసులం అనమాట, హక్కు ఉంది అనమాట. కాబట్టి మన ఫెయిత్ మనం ఇది చెప్పాలి అనమాట. హల్లెలూయా. అబ్బా తండ్రి అని మనం పిలుస్తున్నాం. కాబట్టి మనం నిజంగా ఇప్పుడు ప్రియులారా, పరిశుద్ధరైన ఆ జీవంగల దేవుని యొక్క పిల్లలం అనమాట. నిజంగా సోదర సోదర అది నిజంగా మనం దేవుని కుమారులం అనమాట. సువార్త విని రక్షణ పొందిన ప్రతి ఒక్కరు నిజంగా దేవుని యొక్క పిల్లలుగా మార్చబడామన్నమాట అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. యోహాను సువార్త 1:12 ప్రియులారా స్పష్టంగా రాయబడింది. కాబట్టి ప్రియుల మనం దేవుని పిల్లలమని అర్థం చేసుకోవాలి. మన తండ్రి ఏమో గొప్ప దేవుడు, అంటే ఐశ్వర్యపూర్ణుడు. కాబట్టి ఆ దేవుని యొక్క ఐశ్వర్యంలోనికి సువార్త దర్శనం పొందిన మనం వచ్చేసామన్నమాట. యేసుక్రీస్తు రక్తం ద్వారా, నిబంధన ద్వారా ఆ రిలేషన్ లోనికి మనం వచ్చేస్తామన్నమాట. వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన మనం కొత్తగా జన్మించినప్పుడు నుండి ప్రియులర్ ఆ రిలేషన్షిప్ లోనికి వచ్చేస్తామన్నమాట. కాబట్టి మన తండ్రి గొప్ప దేవుడు, ఐశ్వర్య పూర్ణుడు అనమాట, ఐశ్వర్య సంపూర్ణుడు అనమాట. కాబట్టి ప్రియులర్ మనం అర్థం చేసుకోవాలి, మనం ధనవంతులం అని ఒక ఆలోచన మన హృదయంలో దేవుడు అనుగ్రహించిన. కాబట్టి నేను దరిద్రుడు, నేను బీదవాడు, ఆ ఆలోచన మనం తీసివేసుకోవాలి అనమాట. కాబట్టి ప్రియులారా, మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మతో నింపబడి ధనవంతులుగా ఉండడమే దేవునికి చిత్తం. కాబట్టి ప్రియులారా, ధనవంతులు ఏం చేస్తారు? ధనవంతులు ఇద్దరికి సహాయం చేస్తారు అనమాట. కొందరు ఉండవచ్చు, ఇలాగ ఉండవచ్చు, వారికి సమ్ ల్యాక్స్ డబ్బు వారి చేతుల్లో, బ్యాంకులో కానీ వారి చేతుల్లో ఉండవచ్చేమో. కానీ మనం మామూలుగా మనం ఏం చెప్తాం? వారు ధనవంతుడు అని మనం పిలుస్తాం, వారు గొప్ప ధనవంతుడు అని చెప్తాం. కానీ ఒక రూపాయి కూడా వారు ఇద్దరికి సహాయం చేయలేదు అంటే వారు నిజంగా బీదవాడు, అంటే వారు ఆలోచన విధానములో వారి బీదవాడు అనమాట. ఇప్పుడు ప్రియులారా, మనం ఆలోచన విధానం బీదవాడు లేదంటే దరిద్రుడు ఆలోచన నుండి మనం వాక్యం ద్వారా పరిశుద్ధాత్మదేవుడు మనల్ని విడిపించినాక. ఇప్పుడు బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు చూసినది ప్రాముఖ్యంగా మన పరిస్థితి మార్చడానికి దేవుడు ఏం చేస్తున్నాడు? మన ఆత్మలో దేవుడు కార్యం చేస్తున్నాడు. అది మాత్రం కాకుండా ప్రాణములో, ప్రాణం అంటే మన మనస్సు దేవుడు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మదేవుడు నూతన పరుస్తాడు అనమాట. అందుకొరకు బైబిల్ చదవడం చాలా ప్రాముఖ్యం. ప్రార్థన పూర్వంగా పరిశుద్ధ గ్రంథం చదవడం, ధ్యానించుకోవడం చాలా ప్రాముఖ్యం. కాబట్టి పరిశుద్ధ గ్రంథం నమ్మకంగా ధ్యానించేవారు వారు మనసు నూతన పరచబడతాయి. మనం కీర్తనలు 1వ అధ్యాయంలోనే మనం చూస్తున్నాం, దీవారాత్రం యెహోవా ఒక ధర్మశాస్త్రములో ఆనందించుకొని దీవారాత్రం అది ధ్యానించేవాడు ధన్యుడు. ఎందుకంటే వారు మనసు నూతన పరచబడతాయి అనమాట. వాక్యం ద్వారా పరిశుద్ధాత్మదేవుడు మన మనసును నూతన పరుస్తాడు. ఇప్పుడు మనసులో ప్రియులారా విడుదల చాలా ప్రాముఖ్యం, అంటే నూతన పరచబడడం చాలా ప్రాముఖ్యం. మన పరిస్థితులు మారాలంటే చాలాసార్లు మనం బయట ఉన్న విషయాలు మారాలి అని మనం అనుకున్నారు, మంచిది. కానీ దానికంటే ప్రాముఖ్యమైన విషయం నా మనసు మారాలి అనమాట. నా పరిస్థితి మారాలి అంటే ప్రాముఖ్యంగా దేవుడు ఏం చేస్తున్నాడంటే నా ఆత్మలో సువార్త విని రక్షణ పొందిన ఆత్మలో దేవుడు వచ్చేసాడు అనమాట. మనం సువార్త విని ఇష్టం పొందిన మనలో పరిశుద్ధాత్మ వచ్చేసాడు మన ఆత్మలో. కాబట్టి ఆత్మలో దేవుడు స్వస్థపరిచాం అనమాట. ఆత్మను దేవుడు నూతన సృష్టిగా దేవుడు మార్చాం. అదే మాత్రం కాకుండా దేవుడు మన ప్రాణం కూడా దేవుడు ప్రియులారా పరిశుద్ధపరుస్తున్నాడు అనమాట. కాబట్టి ప్రాణం, మనస్సు చాలా ప్రాముఖ్యమైన బైబిల్లో రాయబడింది. హృదయం అన్నిటికంటే ప్రియులారా మనం జాగ్రత్తగా కాపాడుకోవాలని రాయబడింది. అంటే మన మనస్సు అంటే ప్రాణం అనమాట. అంటే ప్రాణములో ప్రియులారా నూతన పరచబడాలి. కాబట్టి ప్రాణములో వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన నూతన పరచబడాలి అంటే మనం ఒప్పుకోవాలి. మనం అది ఒప్పుకోవాలి, వాక్యం మనం రిసీవ్ చేయాలి. మొదటి కాదు, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 21వ వచనం ప్రకారం ప్రియులారా మనం చూసిన ఆ వాక్యం మనం సాత్వికంతో రిసీవ్ చేసుకోవాలి. యేసే మాటలు, దేవుని మాటలు మన సాత్వికంతో రిసీవ్ చేసుకోవాలి. అంటే మన మేలు కొరకు ఇది రాయబడింది అని మనం అర్థం చేసుకోవాలి. కానీ చాలాసార్లు విన్నప్పుడే మనం దాని గురించి ఇది తప్పు కొరకు లేదంటే ఇది నన్ను మోసం చేయడానికి అని ఉంటే మన వాక్యం రిసీవ్ చేయలేదు.
ఇప్పుడు ఏసే మాటలు బైబిల్ గ్రంథం ప్రియులారా మనం మేలు కొరకు రాయబడి ఉంది, కీడు కొరకు కాదు అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి వాక్యం మనం హృదయంలో ప్లాన్ చేసుకోవాలి, నాటుకోవాలి అనమాట, ధ్యానించుకోవాలి. కాబట్టి వాక్యం మనం ధ్యానించినప్పుడు మన మనస్సు ప్రియులారా నూతన పరచబడతాయి. దేవుడు నూతన పరుస్తాడు అనమాట. కాబట్టి అధికంగా నూతన పరచబడిన వ్యక్తులు అధికంగా ఫలిస్తాయి అనమాట. అప్పుడు ఎందుకంటే ఆత్మలో ఆల్రెడీ ప్రేమ ఉంది. కొత్తగా జన్మించిన మన ఆత్మలో ఆల్రెడీ దేవుని ప్రేమ ప్రియులారా మనలో నింపబడి ఉంది అనమాట. కొత్తగా జన్మించిన మన ఆత్మలో ఆల్రెడీ దేవుని ప్రేమ నింపబడి ఉంది. కాబట్టి ప్రాణంలో ఉన్న శుద్ధీకరణ కూడా ప్రియులారా చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? వాక్యాలు ప్రియులారా హృదయంలో మనం నాటుకోవాలి. వాక్యం మన హృదయంలో నాటుకోవాలి. కాబట్టి వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాన్ని నూతన పరుస్తాడు. కాబట్టి మన హృదయం ఎంతగా నూతన పరచబడకూడదు, మన ఒక బిహేవియర్ కూడా మార్చబడతాయి, మన క్రియలు మాటలు మార్చబడతాయి అనమాట. కాబట్టి ప్రియులారా మన ప్రాణంలో నూతన పరచబడకుండా లేదా మనస్సు నూతన పరచబడకుండా ప్రియులారా మనం అధికంగా ఫలించలేదు. కాబట్టి ప్రియులారా దేవుడు మన ప్రాణాన్ని కూడా దేవుడు అంటే మనస్సును వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నూతన పరుస్తాడు. కాబట్టి ప్రియులారా మనం దేవుని చిత్తం మనం ధనవంతులుగా దేవుడు పెట్టేశాము. కాబట్టి మనం ధనవంతులం, కృష్ణనందు మనం ధనవంతులమని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ధనవంతులుగా ఉన్న మనం ఏం చేసుకోవాలి? దేవుడు మనకి ఇచ్చిన దానిలో నమ్మకంగా ప్రియులారా మనం మేనేజ్ చేసుకోవాలి అనమాట. నమ్మకంగా మనం ఉండాలి అనమాట. దానిలో మనం నమ్మకం ఉంటే దేవుడు ప్రియులారా మనం ఇంక్రీజ్ అయినట్టు పరిశుద్ధాత్మ దేవుడు సజీవుడు దేవుడు తప్పకుండా దేవుడు చేస్తాడని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. అంటే కొందరు ఇలాగుండవచ్చు, నాకు ఇప్పుడు ఉన్నది సరిపోయింది, ఉన్నది చాలు అని మీరు ఆలోచన చేస్తున్నారేమో. అంటే దానికి అర్థం మీరు స్తోత్రం అంటే యేసు గురించి దేవుని రాజ్యం గురించి మీరు ఆలోచన చేయడం లేదనమాట. మీ గురించి మాత్రం మీరు ఆలోచన చేస్తున్నారు, అందువరకు మీరు అలాగే మాట్లాడుతున్నారు. దేవుని రాజ్యం గురించి ఆలోచన చేస్తున్న వ్యక్తి చెప్తారు, నేను ఇది కాదు, ఇంకా నాకు రావాలి, ఇంకా నేను ఎదగాలి అని ఆశ వస్తుంది అనమాట. దేవునితో నిజంగా కనెక్ట్ ఉన్న వారు దేవుని రాజ్యం గురించి ఆలోచన చేస్తారు. కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఉంది అని బైబిల్ ఉంది. ఆ దేవుని రాజ్యంలో మనం ఉన్నామన్నమాట. కాబట్టి దేవుని రాజ్యంలో ఉన్నాము. ఆ రాజ్యం అభివృద్ధి మనం కోరుకోవాలి. ఎవరు కోరుతారు? యేసుక్రీస్తు ప్రేమ గ్రహించుకొని యేసుక్రీస్తును ప్రేమించిన వారు కోరుతారు. ఎందుకంటే మనం దేవుని రాజ్యంలో వచ్చాము, దేవుడు తీసుకుని వచ్చాము, దేవుని రాజ్యంలో నాటబడాము. కాబట్టి ఆ రాజ్యం ఒక అభివృద్ధి ప్రియులారా మనం కోరుకోవాలి. స్తోత్రం. కోరుకోలేదు అంటే మన మనసు దాని మీద లేదు, దేవుని మీద లేనట్టే. స్తోత్రం. మన మనసు అంతా మన జీవితం లేదంటే ఇద్దరు కొందరు. కాబట్టి ప్రియులారా మనం దేవుని రాజ్య వ్యాప్తి కొరకు దేవుడు ప్రియులారా మనకు తలంపులు అనుగ్రహిస్తాడు అనమాట. దేవుడు తలంపులు అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవుడు ఏం చేస్తాడు? మనం మనస్సును నూతన పరుస్తాడు అనమాట. ఆత్మను బలపరుస్తాడు. ఆత్మను దేవుడు బలపరుస్తాడు. మన ప్రాణాన్ని దేవుడు నూతన పరుస్తాడు. వాక్యం ద్వారా దేవుడు లేకపోతే వాక్యం ద్వారా దేవుడు శుద్ధికరణ అంటే సెల్ఫిష్ నుండి విడిపిస్తుంది అనమాట. స్వార్థ నుండి దేవుడు విడిపిస్తాడు. ఇప్పుడు స్వార్థతో ఉన్న వ్యక్తులు అధికంగా ఫలించలేదు. ఎంత ప్రార్థన చేసినా సరే స్వార్థ కలిగిన సెల్ఫిష్ నుండి బయటపడలేదు అంటే మనసు నూతన పరచబడలేదంటే అధికంగా ఫలించలేదు అనమాట. కాబట్టి ప్రార్థన చేసినప్పుడు ఏం జరుగుతుంది? మనం నిజంగా యేసుక్రీస్తు నామములో యేసుక్రీస్తుతో మనం ప్రార్థన చేసినప్పుడు ఏం జరుగుతుంది? నిజంగా మన ప్రార్థన దేవునితోనే ప్రార్థన అయితే, దేవునితో కనెక్ట్ ఉన్న ప్రార్థన అయితే మన మనసు కూడా నూతన పరచబడతాయి అనమాట. ఆత్మ మనసు బలపరచబడతాయి. మన మనసులో నూతన పరచబడడం జరుగుతాయి అనమాట. డిఫరెంట్ వస్తాయి అనమాట. నిజమైన ప్రార్థనలో అది జరుగుతాయి అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా ప్రార్థన చాలా ప్రాముఖ్యం. కాబట్టి మనం ప్రార్థన అంటే నిజమైన ప్రార్థన ఉండాలి. యేసు రక్తంలో ఆధారపడి కడగబడి యేసు రక్తం ద్వారా శుద్ధిగా యేసుక్రీస్తు నామములో వాగ్దానాలు ఎత్తుపట్టుకొని ధ్యానించుకొని బలంగా ప్రార్థన చేస్తున్న కొద్ది, నిజంగా ప్రార్థన చేస్తున్న కొద్ది మన మనసు నూతన పరచబడతాయి. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నది మన మనసు నూతన పరచబడానికి దేవుడు ప్రార్థనలోనికి నడిపిస్తాడు. యేసుతో మాట్లాడిన వాక్యాలు ధ్యానించినట్టు దేవుడు ప్రియులారా సమయం కేటాయించమని దేవుడు నడిపిస్తాడు. కాబట్టి ప్రియులారా ప్రాముఖ్యంగా దేవుని పిలుపొందిన మనం దేవునితో ప్రార్థనలో సమయం గడపాలి, ఆరాధనలో హృదయలో వాక్య ధ్యానంలో సమయం గడపాలి. ఇప్పుడు మనం మనసు నూతన పరచబడుతుంది. మనసు ప్రియులారా నూతన పరచబడుతున్న కొద్ది ప్రియులారా మనం చూస్తున్నట్లయితే మనసు నూతన పరచబడుతున్న కొద్ది దేవుని స్వరం మనకు అర్థమవుతాయి. దేవుని స్వరం వినబడతాయి. దానికి మనం లోబడాలి అనమాట. దానికి మనం అనుదినం లోబడాలి. అప్పుడు ప్రియులారా మనం ఫలిస్తాయి. అప్పుడు మన ఇద్దరులకు ప్రియులారా మనం మేలుగరంగా మార్చబడతాయి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, మన ఇప్పుడు ఒక స్థాయిలో మీరు ఉన్నారు, దానికంటే ఇంకొక గొప్ప స్థాయికు
దేవుడు మిమ్మల్ని తీసుకొని వెళ్ళాలని దేవుడు ఆశపడుతుంది. మీకు కూడా ఆశ ఉండవచ్చేమో కానీ ప్రాక్టికల్ గా పరిశుద్ధాత్మతో సహకరించాలి, నిజంగా సహకరించాలి అనమాట. ఎందుకంటే ఈ ప్రాణంలో నూతన పరచబడడం అక్కడ ప్రియులారా మన కొన్నిసారి మన ప్రాణమే ఒప్పుకోలేదేమో, ఎందుకంటే నూతన పరచబడలేని ప్రాణం ఒప్పుకోవడం కష్టమే. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, కాబట్టి మనం నిర్ణయం చేసుకోవాలి, దేవా నా ప్రాణం నా మనసును వాక్యం దాని పరిశుద్ధాత్మతో శుద్ధి చేయము అని ప్రియులారా మనం సమర్పించాలి. లోతైన ఒక సమర్పణం కలిగిన వారు ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా మన ప్రాణాన్ని ప్రియులారా పరిశుద్ధపరుస్తాడు. కాబట్టి ప్రియులారా మన క్రీస్తునందు దేవుడు ధనవంతులుగా మార్చాము. ధనవంతులుగా అంటే ఇచ్చేవారు అంతేను ధనవంతులు అనమాట. లేదు ఎంత ఇచ్చామని కాదు, ఉన్న దాన్ని బట్టి నమ్మకంగా ఇచ్చేవారు అనమాట. దేవునికి సోదరు. సరే, ఒక ప్రశ్న ప్రియులారా మనం అడగలైతే, కాబట్టి మీరు దేవుని రాజ్యానికి మీరు ఒక దేవుని పిలుపుందని మీరు చాలా సంబలస్ నుండి దేవుని కొరకు నిలబడుతున్నాం కదా, మీరు ఎంత దేవుని రాజ్యానికి మీరు ఇస్తున్నాము? లేదు మీరు చెప్పకండి, జస్ట్ ఒక ప్రశ్న అడుగుతాను, మీరు దేవుని రాజ్యానికి మీరు ఎంత ఇస్తున్నారు? కొందరు ఇలా ఉండొచ్చు, దశమ భాగం అంటే తక్కువ ఇచ్చిన వారు ఉండొచ్చు, స్తోత్రం, వారికి మారు మనసు అవసరం. లేదు కొందరు దశమ భాగం ఇచ్చిన వారు ఉండవచ్చు. కాబట్టి ప్రియులారా మనం చూసినట్టే ఒకసారి ప్రియులారా మనం మలాకి గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం ఒకసారి ప్రియులారా మనం చదువుదాం. మలాకి గ్రంథం 3వ అధ్యాయము ప్రియులారా 10వ వచనం ఒకసారి మనం చదువుదాము. మలాకి గ్రంథము 3వ అధ్యాయము ప్రియులారా 10వ వచనం మనం చూసినట్లయితే, నా మందిరములో ఆహారం ఉండినట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. నెక్స్ట్ వాక్యం కూడా చదవమ్మా. మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించెదను, అవి మీ భూమి పంటను నాశనం చేయవు. మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములను రాల్పకయుండునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అప్పుడు ఆనందకరమైన దేశంలో మీరు నివసింతురని గనుక అన్యజనులందరూ మిమ్మల్ని ధన్యులందరూ సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఓకే, ఏప్రిల్ నేను ఒక ప్రశ్న మీతో అడిగినా, మనం ఎంత దేవుని రాజ్యానికి, దేవుని ప్రేమ గెలిచిన మనం ఎంత దేవుని రాజ్యానికి మనం ఇస్తున్నాం? జస్ట్ మనం జస్ట్ చూస్తున్నాం అంతే. హల్లెలూయా. మీరు ఎవరు దేశం బాధపడకండి సోదరు. కాబట్టి మీరు దశమభాగం కంటే తక్కువ ఇస్తున్న వారు దానికంటే ఎక్కువ ఇచ్చిన ప్రభు నాకు కృప దయచేయం, అలాంటి మనసు నాకు దయచేయమని ప్రభుత్వ ప్రార్థన చేయండి. ఎందుకంటే దేవుని సహాయం లేకుండా మనకు ఇది ప్రాక్టికల్ చేయడం కష్టమే. ఎందుకంటే దేవుని కృప మనకు అవసరం. బైబిల్లో రాయబడింది, మనం 2 కొరింథీయులు 8వ అధ్యాయం 9వ అధ్యాయంలో మనం కృప గురించి మనం చూస్తున్నాం. దేవుని కృప ఉంటేనే ఇది ప్రాక్టికల్ జరుగుతుంది అనమాట. దేవుని సహాయం అంటే దేవుని ప్రేమతో నింపబడి పరిశుద్ధాత్మ సహాయం మనకు అవసరం, మనం నమ్మకం ఉండాలి అంటే. కాబట్టి ప్రియులారా మనం సరే ఇక్కడ ప్రియులారా మనం చూసినట్టే దశమ భాగం గురించి రాయబడింది. పాత నిబంధన ప్రకారం మనం చూసినట్టే దశమ భాగం అనమాట. నూతన నిబంధన ప్రకారం ప్రియులారా మనం చూసినట్టే దేవుని ప్రేమతో నింపబడి గలాతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం ప్రకారం అది కూడా మనం షేర్ అని రాయబడింది. సరే, దేవుని ప్రేమతో నింపబడి పరిశుద్ధాత్మ లీడింగ్ లో మనం ఇవ్వడం అనమాట. దేవునికి స్తోత్రం. సరే, ఇక్కడ ప్రియుల కొన్ని విషయాలు మనం చూస్తాం. మనం మేలు కొరుకున్న కొన్ని విషయాలు మనం చూస్తాం. ఇక్కడ ప్రియుల మనం చూసినట్లయితే దేవుడు చెప్తున్న ఒక మాట ఉంది, మీరు అంటే దేవుడు మనకి ఇచ్చిన అంటే దేవునిలో ఒక భాగం ప్రియుల మందిరంలోనికి తీసుకొని రండి అని దేవుడు చెప్పారు. కాబట్టి తర్వాత దేవుడు చేసిన కొన్ని విషయాలు ప్రియులారా మనం చెప్తున్న విషయాలు, దేన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాక్యట్లను విప్తామని దేవుడు చెప్తుంది. అంటే పరలోకం అంటే హెవెన్ తెరచి దేవుడు దీవిస్తామని ప్రియులారా పాత నిబంధన కాలంలోనే మనం చూసిన దేవుడు తన ప్రజలతో మాట్లాడామన్నమాట. దేవుడు మాట్లాడామన్నమాట. కాబట్టి ప్రియులారా మనం చూడండి, ఇప్పుడు దేవుడు చెప్పిన మాటకి మనం స్పందించినప్పుడు దేవుడు కూడా పని చేస్తున్నట్టు, దేవుడు కూడా కార్యం చేస్తున్నట్టు ప్రియులారా మనం చాలా క్లియర్ గా మనం చూస్తున్నాం అనమాట. దేవుడి విషయంలో గమనిస్తున్నాం అనమాట. దేవుడి విషయంలో ప్రియులారా చూస్తున్నాం అనమాట. అంటే దేవుడు మన ఆలోచన కానీ మాటలు కానీ క్రియలు అన్ని చూస్తున్న దేవుడు అనమాట. మన ఆలోచన కానీ మాటలు కానీ
క్రియలు అంత దేవుడు చూస్తున్నాడు. ఈ విషయం కూడా ప్రియులార దేవుడు చాలా గమనిస్తున్నట్టు ప్రియులార మనకు చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇంకా దేవుడు చెప్పిన ఒక మాట ఉంది, ఐ విల్ ఓపెన్ ద విండోస్ ఆఫ్ హెవెన్ ఫర్ యూ. కాబట్టి ఎవరైతే దేవుని స్వరం విని ప్రియులార దేవుని రాజ్యానికి అంటే విత్తనాలు అంటే ఇలాగే విత్తనాలు వేసినప్పుడు వారి పట్ల దేవుడు తప్పకుండా గొప్ప కార్యం చేస్తాడు. అంటే వారి పట్ల దేవుడు పరిశుద్ధాత్మడు కార్యం చేస్తాడని చాలా స్పష్టంగా ప్రియులార బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఐ విల్ ఓపెన్. చూడండి, అక్కడే మనం చూసిన ఒక మనిషి ఓపెన్ చేస్తాడని కాదు, నేనే ఓపెన్ చేస్తామని దేవుడు చెప్తుంది. నేనే చేస్తామని దేవుడు చెప్తుంది. ఐ విల్ ఓపెన్ ద విండోస్ ఆఫ్ హెవెన్ ఫర్ యూ. ఎవరైతే దేవునికి లోబడుతున్న వారి కొరకు దేవుడు స్పందిస్తారన్నమాట. దేవుడు కార్యం చేసే దేవుడని పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా ప్రియులార మనకు నేర్పిస్తుంది. ఇంకా ఐ విల్ పోర్ అవుట్ ఏ బ్లెస్సింగ్ సో గ్రేట్ యూ వాంట్ హ్యావ్ ఎనఫ్ రూమ్ టు టేక్ ఇట్ ఇన్. ట్రై ఇట్. కాబట్టి దేవుడు చెప్తాను ట్రై ఇట్ అంటే బై ఫెయిత్ మనం ట్రై చేయమని కూడా చెప్తుంది. పుట్ మీ టు ద టెస్ట్. నన్ను టెస్ట్ చేయమని కూడా దేవుడు చెప్తుంది. అంటే నేను చెప్పిన మాట నేను నమ్మకంగా చేస్తారా లేదా అని మీరు చేసి చూడమని కూడా దేవుడు అంతగా ప్రియుల పట్టుదలతో దేవుడు చెప్తున్నారు. సరే, కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నాము. ఇంకా ఇక్కడ రాయబడింది, అక్కడ మనం చూస్తున్నది పట్టజాలనంత ఒక మాట రాయబడింది. పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమిర్సమని జీవంగల దేవుడు చెప్పిన పట్టజాలనంత అంటే మనం రూమ్ సరిపోలేదనమాట. అంటే మనకు అంటే అది రిసీవ్ చేయడానికి అంత స్థాయిలో దీవిస్తామని దేవుడు చెప్పిన వాగ్దానంగా ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ప్రియులారా మనం నమ్మకం ఉంటే ఎంత గొప్ప అనుభవంలోనికి పరిశుద్ధాత్మదేవుడు నడిపిస్తాడని ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ప్రియులారా మనం అందరి నమ్మకం ఉండినట్టు పరిశుద్ధాత్మదేవుడు నాకు మీకు మనకు అందరికీ దేవుడు యేసునామములో ప్రతి ఒక్క దేవుని బిడ్డలకు దేవుడు అలాంటి మనసు కృప దేవుడు సర్వోత్తర సంఘంలో అంటే యేసుక్రీస్తు నమ్మిన ప్రతి ఒక్క దేవుని బిడ్డలకు అలాంటి కృప దేవుడు నమ్మకంగా ఉండినట్టు దేవుడు అందరి కృప అనుగ్రహిస్తున్నాక. కాబట్టి ఇంకా ప్రియులారా మనం చూస్తున్నాము 11వ వచనంలో మనం చూస్తున్న దేవుని కాపుదల మనం చూస్తున్నాం. ఎవరైతే దేవుని వాక్యానికి లోబడి స్పందిస్తారో నమ్మకంగా పెరుగుతారో వారిను ప్రియులారా దేవుడు ప్రొటెక్ట్ చేస్తామని రాయబడి ఉంది. వారు చేసిన పనులు కానీ, వారు లోపల ఉన్నప్పుడు కానీ, బయట వెళుతున్నప్పుడు కానీ వారు చేస్తున్న దాన్ని దేవుడు దీవిస్తాడని ప్రియులారా దాని నుండి మనం అర్థం చేసుకోవచ్చు. దేవుడు కాపాడుతాడనమాట. మనం చేస్తున్నది మనం ఆ దీవుని అనుభవించకుండా ఉండలేదన్నమాట. దేవుడు సహాయం వలన తప్పకుండా మేలు మనం పొందినట్టు దేవుడు సహాయం చేస్తాడని 11వ వాక్యం నుండి ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. అది మాత్రం కాకుండా మనం చూస్తున్నాము 12వ వచనంలో మనం చూస్తున్నాము, అప్పుడు ఆనందకరమైన దేశములు మీరు నివసింతురు గనుక అన్ని జనులందరూ అంటే దేశములో ఉన్న ప్రజలు దేశములో ఉన్న ప్రజలు మన గురించి ఏం చెప్తారు, వీరు యెహోవా చేత లేదంటే దేవుని చేత దీవించబడిన వారని ప్రజలు మన గురించి చెప్తారనమాట. ఆ ఒక స్థాయికి దేవుడు తీసుకొని వస్తాడు. కాబట్టి దానికి మనం మనసు నూతనపరచబడాలి. మన ఫెయిత్ఫుల్ చాలా ప్రాముఖ్యమన్నమాట. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితిని బట్టి మన ఫెయిత్ఫుల్ ఉండడం చాలా కష్టమేమో మన పరిస్థితిని బట్టి, ఎందుకంటే మన అవసరాలు తీర్చబడడం లేదేమో సరిగా. కాబట్టి దాని మధ్యలో మనం నమ్మకం చూపడం కొంచెం కష్టమే. కానీ అయినప్పుడు కూడా ప్రియుల మనం నమ్మకంగా ఉండే, ఫెయిత్ఫుల్ గా ఉండే, సాక్రిఫైస్ చేసి ఉండే, నమ్మకం ఉండే, అలాగే ప్రియుల మనం నమ్మకంగా బ్రతుకులైతే దేవుడు తప్పకుండా అంచెలంచెలుగా మన పరిస్థితి దేవుడు మారుస్తాడు. ఇప్పుడు ఫెయిత్ఫుల్ ప్రియులరు చాలా ప్రాముఖ్యం. నమ్మకంగా బ్రతకడం చాలా ప్రాముఖ్యమని ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే దేవునికి స్తోత్రం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ప్రియులారా, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం. సమయం చాలా ఫాస్ట్ వెళ్తుంది కాబట్టి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం చదువుతామా? దేవునికి స్తోత్రం. నాకు సమస్తము సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేకపోయినాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నది. చూడండి, అపోస్తలుడైన పౌలు చెప్తున్న విషయం, నాకు సమస్తమును సమృద్ధి కలిగి ఉన్నది అని ఆ దేవజనుడు చెప్తున్నమాట. సమృద్ధి. ఇప్పుడు కొందరు సమృద్ధి అనే మాట కొందరుకు నచ్చలేదేమో, వారిని బట్టి స్తోత్రం. కొందరు నచ్చిన వారు ఉన్నారు, వారిని బట్టి కూడా స్తోత్రం. సరే, అది వారు పేర్సనల్ వారి విషయం అనమాట కొందరు. సరే, కాబట్టి ఇక్కడ రాయబడి అపోస్తలుడైన పౌలు చెప్తుంది, నాకు సమస్తమును సమృద్ధి కలిగి ఉన్నది. సమృద్ధి అంటే
మనం అర్థం చేసుకోవచ్చు. ఇతరులు కూడా సహాయం చేయడానికి ఉన్న కెపాసిటీ ఉంది అనమాట తన ఆత్మీయ జీవితంలో. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు మనం చూస్తున్నది కొన్నిసారి తన పరిచర్యలో ప్రారంభ సమయంలో పని చేసేవాడు, జోబు చేసేవాడే ప్రియులను బ్రదైనట్టు మనం చూసుకోవచ్చు. తర్వాత పరిచర్య ఎంగరిస్తున్న తర్వాత ఇంకా మనం ఫిలిప్పీ సంఘం ప్రత్యేకంగా అపోస్తలుడైన పౌలుకు మాటికు సహాయం పంపించినట్టు ప్రియులను మనం చూసుకోవచ్చు. కాబట్టి మనం కూడా కొన్నిసారి కొన్ని పంపిస్తాం, దేవజనులకు కొన్నిసారి మనం పంపిస్తాం. కొందరేమో పిలుస్తారు, పాస్టర్ గారు లేదంటే పాస్టమ్మ దేశరండి మా కొరకు ప్రార్థన చేయండి, అలా కూడా కొందరు సహాయం చేసిన వారు ఉన్నారు, కొందరు పంపించేవారు ఉన్నారు. ఇంకా ఒక గుంపు ఉంది, ఇది రెండు చేయకుండా ఒక గుంపు ఉంది. కొందరేమో పంపలేదు, ఇంకా పిలిచి కూడా ఇవ్వలేదు. ఇంకా కొందరు వారు సోదర ఏం చెప్పాలి, రెండు చేయలేని పరిస్థితులు ఉన్న వారు ఉండవచ్చు. కాబట్టి ప్రియులారా, మనం ఏదైనప్పుడు కూడా మనం పంపించడం అంటే వారు ఉత్సాహంతో అంటే ప్రేమతో నింపబడి పంపిస్తున్నాం. పిలిచి ఇవ్వడం అంటే కూడా మనం చూసినట్లయితే వారిని రెస్పెక్ట్ చేసుకొని ప్రేమతో పిలిచి ప్రియులరా, అది చాలా గొప్పది అనమాట. కాబట్టి ఇది ప్రియులరా మంచిది. కానీ కొందరు అందరు కాదు, కొందరిలో ప్రియులరా మనం చూసినట్లయితే చాలా వారు డబ్బు ఉండవచ్చు, వారు ఏ విధమైన వారు ఇన్కమ్ కాబట్టి అది వారు ఇలా పెడతారనమాట. ఎవరైనా దేవజనుడు నా ఇంటికి వచ్చి తలుపు కొట్టినప్పుడు ఇస్తామని కొందరు అనుకున్న వారు ఉండవచ్చు. లేదంటే వీరు అవసరాలు వచ్చినప్పుడు నాకు పిలవాలి, నన్ను పిలవాలి, అవసరాలు నాతో చెప్పాలి, అప్పుడు నేను అప్పుడు విప్పిస్తాను. అది ప్రియులరా, దానికంటే మంచిది మన దేవుని ప్రేమతో నింపబడి ఇవ్వడం. పిలిచి ఇవ్వడం చాలా డిఫరెంట్ ఉంది. పిలిచి ఇవ్వడం తేడా ఉంది, మనం పంపడం చాలా గొప్పది. ప్రేమతో నింపబడి మనం పంపడం చాలా గొప్పది. ఫిలిప్పీ సంఘం అది చేసినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. ఇప్పుడు కొందరేమో ప్రియులారా పిలిచి ఇచ్చేవారు, అది కూడా మంచిది. కానీ కొందరు ఇది రెండు చేయలేని వారు ఉన్నారు. ఇది రెండు కాకుండా ఏం చేస్తారు, నాకేమో ఉంది కాబట్టి మీరు నన్ను సంపాదించినట్లయితే నేను ఇస్తాను, లేదండి అంటే వారికి గొప్పతనం చూపించేవారు అనమాట. కొందరున్నారు దేవజనులు వారు ఇచ్చిన డబ్బు వారితో అడగాలి, లేదంటే వారితో చెప్పాలి, తర్వాత ఇచ్చిన తర్వాత నేను చెప్పినట్టు చేయాలి అని చెప్పేవారు కూడా కొందరు, అందరు కాదు, కొందరు ఆకాశాయి కూడా. కాబట్టి ప్రియులారా, మనం అలాగ ఉండవద్దు. మనం ఎలా ఉండాలి, దేవుని స్వరం విని మనం ఇచ్చేవారు ఉండాలి. ఉత్సాహంతో మనమే ముందుకు రావాలన్నమాట. మళ్ళీ వారు మనం అవసరాలు చెప్పిన తర్వాత కాదు, దానికి ముందే మనం స్పందించాలి. అది చాలా గొప్పది, అది గొప్ప ఒక స్థాయి అనమాట. సరే, ఏదైనప్పుడు కూడా దేవునికి స్తోత్రం, మంచిది. సరే, ఇక్కడ ప్రియులారా మనం చూసినట్లయితే ఫిలిప్పుకు రాసిన పత్రికల ప్రియులారా మనం చూసినట్లయితే ఫిలిప్పులకు రాసిన పత్రికలు మనం చూసినట్లయితే నాకు సమస్తమును సమృద్ధి కలిగి ఉన్నది. ఇప్పుడు ప్రియులారా, సమృద్ధి ఈ వాక్యం మనం 2 కొరింథీయులు 9:6 రాయబడింది. కొద్దిగా విత్తనాలు వేసిన వారు కొద్దిగా వస్తుంది పంట, సమృద్ధి విత్తనాలు వేసిన వరకు సమృద్ధి వస్తాయి. చూడండి, పౌలు చెప్తున్న విషయం అనేది నాకు సమృద్ధి కలిగి ఉన్నది అంటే దానికి అర్థం పౌలు తన జీవితంలో సమృద్ధి విత్తనాలు వేసినట్టే. సమృద్ధి, ఎందుకంటే 2 కొరింథీయులు 9:6 ప్రకారం మనం చూసినట్టే సమృద్ధి విత్తనాలు వేసిన వరకు సమృద్ధి వస్తుంది. ఇప్పుడు పౌలు కూడా ప్రియులారా, కాబట్టి మనం ఏం చేసుకోవాలి, మన జీవితంలో మనం చేయాలి, నేర్పించాలి. అది చాలా గొప్పది. కొందరు చేయలేదు, నేర్పిస్తారేమో. కాబట్టి చేసుకొని నేర్పించడం చాలా గొప్పది. కాబట్టి ఈ వాక్యం ఇప్పుడు మీలో కూడా చాలా మంది వాక్యాలు నేర్పించేవారు ఉన్నారు. మనం అందరూ దాదాపు 90% వారు వాక్యాలు పొందుకొని నేర్పించేవారు. ఇప్పుడు మనం చేసుకొని నేర్పించడం చాలా పవర్ఫుల్ అనమాట. ఎందుకంటే మనం చేసుకొని చెప్తున్నప్పుడు అది ప్రజల గుండెల్లో పనిచేస్తుంది, వారి హృదయంలో అది పనిచేస్తుంది. అది మనం చేయకుండా చెప్పినప్పుడు అది అంతా పని చేయలేదు, అంటే మన అథారిటీ లేదనమాట. యేసుక్రీస్తు ఒక బోధ మనం చూసినట్లయితే చేసుకొని ప్రాక్టికల్ చేసుకొని చెప్పామన్నమాట. ఇప్పుడు దేవుని బిడ్డలుగా ప్రత్యేకంగా వాక్యం బోధించేవారు దయచేసి మీరు చేసుకొని అంటే ప్రాక్టికల్ చేసుకొని చెప్పాలి. అప్పుడు తప్పకుండా వాక్యం విన్న వాళ్ళ జీవితంలో తప్పకుండా పనిచేస్తుంది అనమాట. ఎందుకంటే ఆ వాక్యం మీలో జీవము, మీరు రైలుగా ఆ వాక్యం పాటిస్తున్నాం అనమాట. లేదు కాబట్టి ప్రియులారా, మనం బోధించేవారు అలాగుంటే మంచిది. దేవునికి స్తోత్రం. ఇంకా ప్రత్యేకంగా ప్రియులారా, దేవజనురాలు అంటే దేవుని యొక్క సేవలో కొరకు సమర్పించి బ్రతుకుతున్న వారుగా మీరు ఉంటే ఫైనాన్షియల్ విషయం ఇలాంటి విషయాలు తప్పకుండా మీరు ప్రార్థన పూర్వకంగా నేర్పించాలి, ఇద్దరికి నేర్పించాలి. ఇప్పుడు కొందరు చెప్తారు ఇది ఎందుకు చెప్పాలని, కొందరు చెప్తారేమో, కానీ ఇది నేర్పించాలి. లేదు అంటే ఇది నేర్పించలేదు అంటే మీరు మనం పాటించాలి, ఇది నేర్పించాలి, మనం నేర్పించాలి. ఇది మనం పాటించలేదు అంటే, లేదంటే పాటించాలి,
మనం నేర్పించాలి. అలాగే ఉండే ప్రియుల, అలాగే లేదు ఉండే మీరు ఒక బిచ్చగాడుగా బెగ్గరగా మార్చబడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కానీ ఇది మీరు పాటించుకొని మీరు నేర్పించే వ్యక్తులుగా ఉండే, నేర్పించిన మీకు బ్లెస్సింగ్ ఉంది, అది మాత్రం కాకుండా ప్రజలు కూడా బ్లెస్సింగ్ ఉంది అనమాట. 2 సైడ్లు ఉంది అనమాట, ఒకవైపు కాదు. అందరికీ బ్లెస్సింగ్ ఉంది. ఈ వాక్యం ఒక్కరికి బ్లెస్సింగ్ కూడా కాదు, ప్రతి ఒక్క సార్వత్రిక సంఘం, ప్రతి ఒక్క దేవుని బిడ్డలకు బ్లెస్సింగ్ అనమాట, ఆశీర్వాదం అనమాట. దానిలో ఒక్కరు కూడా తప్పిపోలేదన్నమాట. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? వాక్యం ప్రియులను మనం పాటించాలి, అంటూ మనం బోధించే వారు ఉండాలి. ప్రత్యేకంగా మీ ఇంటిలో ఉన్న వారిని కూడా ఈ వాక్యం బోధించాలి. ఎందుకంటే చాలాసారి ఏం జరుగుతుంది, మన ఇంటిలో మనం చూసినట్లయితే మీకు కోరిక ఉండవచ్చు దేవుని రాజ్యానికి ఇవ్వడానికి, దేవుడు మాట్లాడి ఉండవచ్చు, మీరు రెడీగా ఉండవచ్చు. కానీ మీ తోడున్న భర్త లేదంటే భార్య కొన్నిసారి ఒప్పుకోలేదేమో, ఎందుకంటే వాక్య రిలేషన్ వారికి లేదు కాబట్టి. లేదంటే మీ ఓన్ పిల్లలే కొన్నిసారి అడ్డుపడతాను, ఎందుకంటే వారు వాక్య ప్రదర్శన లేదు కాబట్టి. కాబట్టి పిల్లలు మనం ఏం చేసుకోవాలి? దేవుని నుండి మనం నేర్చుకోవాలి, ఈ విషయాలు నేర్పించే వారు ఉండాలి, సత్యాలు మనం నేర్పించాలి. కాబట్టి ప్రియులారా మనం ప్రదేశం పొందాలి. వాక్యం మనం మనసులో మాత్రం ఉండడం కాదు, వాక్యం జీవము ఆత్మలాగా మార్చబడాలి అనమాట. వాక్య ప్రదేశం మనం పొందాలి. కాబట్టి మనం పొందాలి, ఇది మన ఇద్దరు నేర్పించాలి. ఇప్పుడు ఏమవుతుంది? అది మనం చేయాలి, ఇద్దరు నేర్పించాలి. అలాగే చేసినప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లం అది తొలగిపోతుంది అనమాట, దారిద్ర్యం తొలగిపోతుంది అనమాట. ప్రతి ఒక్కరి అవసరాలు తప్పకుండా యేసులో తీర్చబడతాయి. కాబట్టి దేవుని చిత్తం ఈ మీటింగ్ లో పాల్గొంటున్న మీ అందరూ అవసరాలు యేసునామములో దేవుడు అద్భుతంగా తెలిసినాక, ఇప్పుడున్న పరిస్థితి నుండి మీరు ఇంకా గొప్ప స్థాయికు బెచ్చునుడు దేవుడు కృప చూపినాక, హల్లెలూయా, మీ ఆత్మలో దేవుడు అధికంగా బలపరిచినాక, మీ మనసు దేవుడు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నూతన పరిచినాక, దేవుడు తన ప్రేమతో మిమ్మల్ని నింపినాక, యేసు వల్ల మీరు అధికంగా ఫలించినాక. కాబట్టి ఇప్పుడు ఇలా ఇది మనం ఈ ఫైనాన్షియల్ విషయం ప్రియులారా మనం చూసినది, మనం ఇచ్చినప్పుడు దేశం మనం అనుకోవద్దు, ఈ భూమితో మనం ఆగేదాన్ని దేశం అనుకోకండి. యేసునామములో మనం ఒక గ్లాస్ నీళ్ళు ఇచ్చినా గానీ, బట్టలు ఇచ్చినా గానీ, ఎవరికైనా సహాయం చేసిన ఆహారం ఇచ్చినా గానీ, ఫైనాన్షియల్ సహాయం కానీ ఏదన్నా యేసునామములో మీరు చేసినా గానీ, ప్రియులారా ఈ భూమిలో దేవుని ఉంది, దానితో పాటు నిత్యత్వం అంటే పరలోకములో కూడా దేవుని ఉంది అనే సత్యం పరిశుద్ధాత్మ వలన ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా మనం ఎవరైతే ఈ వాక్యాలు రిసీవ్ చేసుకొని పాటిస్తున్నారో వారు బ్రతుకు మారితే, వారు ఇద్దరు బ్రతుకు కూడా మార్చినట్టు అలాంటి వ్యక్తులను పరిశుద్ధాత్మతోడు చాలా బలంగా వాడతారు. హల్లెలూయా, చాలా బలంగా వాడతారు. కాబట్టి ప్రియులారా స్తోత్రం. ఒక వాక్యం కూడా చదివి ప్రియులారా నేను ముడిస్తాను. హెబ్రీయులు రాసిన పత్రిక 10 అధ్యాయము 6వ వచనం ప్రియులారా ఒకసారి మనం చదివి మనం ముడిస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10 అధ్యాయము. హోమములను పాప పరిహారార్థ బలులను మీకు ఇష్టమైనది కాదు. 10 అధ్యాయం 10 చాప్టర్ ఒక నిమిషం 6వ అధ్యాయం 10వ వచనం. ఓకే, నేను చదువుదాం. మీరు చేస్తున్న కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకను ఉపచారం చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుడకు దేవుడు అన్యాయస్తుడు కాదు. కాబట్టి దేవుడు అన్యాయస్తుడు కాదు. మన దేవుని వాక్యానుసారంగా బ్రతుకుతున్న మనం దేవుని కొరకు మనం చేస్తున్నది మర్చిపోలేదు దేవుడు కాదనమాట. ఇప్పుడు దేవుడు ప్రియుల అన్యాయస్తుడు కాదు. కాబట్టి మన వాక్యాలు పాటించుకొని బ్రతికినప్పుడు పరిస్థితి మారుతాయి అనమాట. ఇప్పుడు ఈ వాక్యం రిసీవ్ చేయాలి. హల్లెలూయా. కాబట్టి మన నిత్యత్వం కూర్చొని పరలోకం గురించి ప్రదేశం పొందాలి, మన పరిశుద్ధులు మనం ఎదగాలి, దేవుని జ్ఞానములు ఎదగాలి, క్షమించే విషయంలో మనం గ్రహిస్తావాలి, ప్రేమలు మనం గ్రహిస్తావాలి, పరిశుద్ధాత్మ ఫలములు వరములు ఎదగాలి. దానితో పాటు ఈ విషయంలో కూడా మనం ఎదగాలి అని ప్రియులారా పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా మనకు నేర్పిస్తుంది. 2 కొరింథీయులు 8 అధ్యాయం 7వ వచనంలో స్పష్టంగా రాయబడి ఉంది. మీరు ఈ దేనిలో కూడా మనం ఎదగాలి అని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. క్రమంగా మనం ఎదగాలి. ఒకవేళ మీరు దశమవాలంటే తక్కువ ఇస్తున్న వారు ఉంటే దానికంటే ప్రార్థన చేయాలి. ప్రభువా మేము దశమావం ఇచ్చినట్టే నన్ను మార్చుము. ఒకవేళ దశమావం ఇచ్చే స్థాయిలో మీరుంటే దానికంటే ఎక్కువ ప్రభువా ఇచ్చినట్టు దేవా నాకు కృప దయచేయమని దేవునితో ప్రియులారా ప్రార్థన చేయాలి. అలాగే కాబట్టి దేవుని ప్రేమని బట్టి ప్రియులారా మనం గొప్ప స్థాయికి మనం ఎదగవచ్చు అనమాట. దేవుని ప్రేమని బట్టి, దేవుని వాక్యాన్ని బట్టి, పరిశుద్ధాత్మలో ఆధారపడి. కాబట్టి అది మనం చేతిలో ఉంది ఇప్పుడు. అలాగే మీ యొక్క మనసులో ఉంది అనమాట, మీ యొక్క తీర్మానం మీద ఉంది అనమాట. మీ యొక్క లైఫ్ ఎంతగా మార్చబడాలి అంటే మీకు కూడా మనకు కూడా ఒక పార్ట్ ఉంది అనమాట. దేవునికి మాత్రం కాదు, మన దేవునితో మనకు కూడా ఒక పార్ట్ ఉంది అనమాట. కాబట్టి ప్రియులారా అది అందుకొరిగా ప్రియులారా మనం నమ్మకం ఉండాలి. నమ్మకం ఉంటే తప్పకుండా మీరు ఇప్పుడు ఉన్న దానికంటే గొప్ప స్థాయికి పరిశుద్ధాత్మ అంటే చేంజ్ జరుగుతాయి అనమాట. చేంజ్ జరుగుతాయి.
ఇప్పుడున్న దానికంటే ఇంకా గొప్ప స్థాయికి పరిశుద్ధాత్మతోడు తప్పకుండా తీసుకొని వెళ్ళాలని పరిశుద్ధాత్మతోడు ఆశపడుతుంది. కాబట్టి మీరు ఎంతమంది పరిశుద్ధాత్మతో ఏకీభవిస్తారని. కాబట్టి ప్రియులారా మనం సమర్పిస్తాం. ఇప్పుడు ఈ వాక్యాలు మీరు వింటున్నారు, మీరు నేర్చుకున్నారు. కాబట్టి మీరు ఇతరులు కూడా చెప్పాలి, ఇతరులు కూడా ఇది నేర్పించాలి. ఇంకొకటి ప్రియులారా, ఇంకొకటి చెప్పి నేను ముడిస్తాను, టైం అయింది. ఇలా ఉండిన వాక్యాలు చెప్తున్నప్పుడు కొందరు రాళ్ళ ఇస్తారేమో, అంటే వారు రాళ్ళు భయపడి మీరు వాక్యం సత్యం ఉన్నట్టుగా చెప్పకుండా ఉండొద్దు అనమాట. రాళ్ళు ఇస్తారు, వారు చెప్తారు మీకు చాలా సారథ్యం ఉంది, సార్థపరులు చెప్తారు, మీకు సారథ్యం ఉంది అని చెప్తారు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం ఉన్నట్టుగా మనం వాక్యములు ఉన్నది చెప్పాలి. చెప్పినప్పుడే చెప్పాలి. చెప్పేవారు లేదంటే ప్రజలు మారలేదన్నమాట. సత్యాలు ఉన్నట్టుగా చెప్పాలి, నేర్పించాలి. కాబట్టి ఇప్పుడు ఇలా మనం ఇద్దరు నేర్పించిన వారు ఉండాలి. అలాగే ప్రియుల దేవుని రాజ్యం నా ద్వారా మీ ద్వారా మన అందరి ద్వారా ఎదిగినట్టు పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులరా గొప్ప కృపా దేవుడు మనకు అనుగ్రహించినాగా ప్రియులరా మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధమైన మా ప్రేమ కలిగిన తండ్రి దేవా, మీరు అనుగ్రహించిన మంచి సమయాన్ని బట్టి ప్రత్యేకం శుద్ధిస్తున్నాము, ఆరాధిస్తున్నాము. దేవా, మీ పరిశుద్ధ గ్రంథం పరిశుద్ధాత్మలో ఆధారపడి ధ్యానించుకోవడానికి మాకు సహాయం చేసినట్టు వందనాలు తండ్రి. వాక్యం ద్వారా తండ్రి మమ్మల్ని అందరినూ తండ్రి పరిశుద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం దేవా. మా మనసు నూతనపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా హృదయం మెరుగిన దేవా మీకు వందనాలు దేవా. ప్రతి స్వార్థ ఆలోచన నుండి ఏసే సంపూర్ణంగా విడిపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభావ. మా ఆత్మను అధికంగా బలపరచము తండ్రి, మీ ప్రేమతో నింపమని ప్రార్థన చేస్తున్నాం దేవా. మేమందరం అధికంగా ఫలించినట్టు దేవా హోలీ స్పిరిట్ కృప దేవా దయచమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి ఎవరైనా ఫైనాన్షియల్ గా ఇబ్బందిగా ఉండే తండ్రి వారు తండ్రి విషయంలో దేవా ప్రార్థనలు కానీ అన్ని విషయంలో దేవా నమ్మకం ఉన్నట్టు కృపదేవ దయచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా మీ కృప లేకుండా ఇది కూడా సాధ్యం కాదు. హోలీ స్పిరిట్ సహాయం చేయము తండ్రి. ఓహే డబా దేవా ప్రతి ఒక్కరు నమ్మకంగా ప్రతి పరిశుద్ధాత్మతో కలిసి ప్రతి వారు జీవితంలో గొప్ప చేంజ్ గొప్ప దీవెనలు అనుభవించినట్టు పరిశుద్ధాత్మ దేవా మీరే ప్రతి ఒక్కరిను బలపరిచి ముందుకు నడిపించమని ప్రార్థన ఇస్తున్నాం. తప్పుడు తీర్మానం నుండి తండ్రి విడిపించమని ప్రార్థన ఇస్తాం దేవా. పరిశుద్ధాత్మతో కలిసి మంచి నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళే కృప దేవా దయచమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. దేవా మేమందరం అనేకులకు దేవా సహాయం చేసేవారుగా హోలీ స్పిరిట్ అభిషేకించి అలాంటి మనస్సు కృప ఇచ్చి తండ్రి నమ్మకంగా దేవా బ్రతికినట్టు అలాంటి కృప మాకు అందరికీ దేవా దయచమని ప్రార్థన ఇస్తున్నాం దేవా. కొందరికి సహాయం చేయడానికి ప్రభావ మమ్మల్ని మీరు వాడుతున్నట్టు వందనాలు దేవా. కొంద మట్టుకు దేవా మీ రాజ్యానికి కూడా విత్తనాలు వేసినట్టు మాకు కృప చూపిస్తున్నట్టు వందనాలు దేవా. ఇంకా కూడా అధేయంగా తండ్రి దేవా విత్తేవారు అధేయంగా తండ్రి మీ రాజ్య వ్యాప్తి కొరకు ఆలోచన చేసేవారుగా ఇచ్చేవారుగా తండ్రి మమ్మల్ని అందరినీ అభిషేకించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఫైనాన్షియల్ ప్రాబ్లం తొలిపోయినా కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఓకే డబా కరబిన దేవా ఎవరైనా దేవా ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడుతున్న వారు ఉండే దేవా హోలీ స్పిరిట్ విడిపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభావ. వారికి సహాయం చేయడానికి తండ్రి మమ్మల్ని మీ చిత్తానుసారంగా ప్రతి ఒక్కరిను మిమ్మల్ని లేవనెత్తమని ప్రార్థన అభిషేకించి మీ జ్ఞానం ఇచ్చి కృప ఇచ్చి తండ్రి లేవనెత్తమని ప్రార్థన ఇస్తున్నాం. దారిద్ర్యం మీ విషయంలో లయమైపోయినా కానీ ప్రార్థన ఇస్తున్నాం. ఫైనాన్షియల్ బ్లాక్ తొలిపోయినా కానీ ప్రార్థన ఇస్తున్నాం. ఏసే మీరు మా కొరకు ప్రాణం పెట్టినాడు శుద్ధిస్తున్నాం తండ్రి. 2 కొరింథీయులు 8:9 రాయబడినట్టు ప్రభావ మాకు దారిద్ర్యం దివా ప్రభు మీరు సిలువలో మోసుకొని మరణించి క్రీస్తునందు ప్రభా మమ్మల్ని ధనవంతులుగా మార్చడానికి కొరకు ప్రభా మీరు ప్రాణం పెట్టిన మీ గొప్ప ప్రేమ మేము జ్ఞాపకం చేస్తున్నాం తండ్రి. వాక్యం గ్రహింపు తండ్రి మాకు దయచమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. క్రీస్తునందు మమ్మల్ని ధనవంతులుగా మీరు నిలబడినట్టు శుద్ధిస్తున్నాం తండ్రి. దారిద్ర్యం నుండి యేసు మీ మరణం ద్వారా దేవా మమ్మల్ని విడిపించి క్రీస్తునందు దేవా నిరవంతులుగా మార్చిన మీ గొప్ప ప్రేమని బట్టి మేము ఆరాధిస్తున్నాం తండ్రి, శుద్ధిస్తున్నాం తండ్రి. దేవా మేము బ్రతినంత కాలం దేవా ధనందులుగా బ్రతకడానికి కొరకు సిలువలో మీరు చేసిన గొప్ప త్యాగాన్ని బట్టి శుద్ధిస్తున్నాం తండ్రి. దేవా మా కొరకు ప్రాణం పెట్టిన యేసు మీరు ఆమెను సమాధి నుండి తిరిగిలేచి పరిశుద్ధాత్మ వలన గొప్ప ధనవంతుడైన యేసు మీరు పరిశుద్ధాత్మ వలన మాలో వచ్చి ఐశ్వర్యపూర్ణుడైన యేసు మీరు మాలో వచ్చి నివాసం చేస్తున్నట్టు శుద్ధిస్తున్నాం తండ్రి. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలు అనుగ్రహించినట్టు శుద్ధిస్తున్నాం తండ్రి. అలాగే దేవా పరిశుద్ధాత్మతో కలిసి తండ్రి ఆత్మానుసారంగా అనుదినం ప్రతి కృప మాకు అందరికీ అధేయంగా దేవా దేశమని ప్రార్థనిస్తున్నాం. దేవా కుడి వేసిన ప్రతి ఒక్కరిని దీవిస్తున్నాం. వారి పరిస్థితులు యేసునామములో మార్చబడినా కానీ ప్రార్థనిస్తున్నాం. దేవా పరిశుద్ధాత్మతో బలమైన కార్యాలు దేవా దేశము ఫైనాన్షియల్ బ్లాక్ అది తొలిపోయినాక దారిద్ర్యం కాడులు యేసుములో లయమైపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం. ప్రతి ఒక్కరు సమృద్ధి అనుభవంలోనికి పరిశుద్ధాత్మ దేవా నడిపించము తండ్రి. అనేకలు ఒక వ్యక్తులకు అక్కర్లు తెరిచేవారుగా తండ్రి ప్రతి ఒక్కరు మీ చిత్తానుసారంగా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీ శ్రీరక్తం కింద మళ్ళీ అభయిస్తున్నాం. యేసునామములో ప్రార్థన చేస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రియమైన వారలారా, జిఎం చర్చ్ మినిస్ట్రీస్ కి స్వాగతం.
ఈ మినిస్ట్రీస్ ద్వారా అనేకులు దీవించబడుతున్నారు. ఈ ఛానల్ ద్వారా దేవుని సత్యవాక్యం పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అభిషేకించబడిన దైవజనులైన టిఆర్ రతీష్ గారు మరియు సిస్టర్ దేవి రతీష్ గారులచే అందించబడును. ఆదివారం ఆరాధన జరుగు స్థలం జిఎం చర్చ్, పిల్లర్ నంబర్ 95, మేడిపల్లి మెయిన్ రోడ్, హైదరాబాద్. సమయం ఉదయం 10 గంటలకు జరుగును. మరియు ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.